వెల్కమ్ టు సీజే టీవీ. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ సంబంధించి నిజానికి పోలీసు వాళ్ళు ఏదైతే ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం, అదేవిధంగా సీసీ ఫుటేజ్ ప్రకారం చూస్తే అది ఖచ్చితంగా ప్రమాదంలానే అనిపిస్తూ ఉంది. ఇది 100% యాక్సిడెంట్ లానే ఉంది. కానీ ఏ ఒక్క లబ్ధి కోసమో తెలియదు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, మత సంస్థలు కానివ్వండి, మత ప్రబోధకులు కానివ్వండి, దీన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారు. జనాల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మత విద్వేషాలని రెచ్చగొట్టడం ద్వారా స్వలాభం ఆశిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అంత క్లియర్గా మినిట్ టు మినిట్ దాదాపుగా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి సీసీ ఫుటేజ్లు దాదాపుగా 200-300 సీసీ ఫుటేజ్ని పరిశీలించిన పోలీసులు అంత పకడ్బందీ పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా ఏదో మోసం చేస్తున్నారు, తప్పుని కప్పిపుచ్చుతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేయటం. చాలామంది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద చాలా మంచి ఒపీనియన్ ఉండేది. ఆయన కూడా దానికి సంబంధించి అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడటం, కేఏ పాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఏ ఉద్దేశించి అనేది, అంటే అది ఒకవేళ నిజం కావచ్చు అనే అనుమానంతో అలా మాట్లాడారా, లేకపోతే దాని మీద ఏమన్నా ఆ యొక్క ఇన్సిడెంట్ని రాజకీయంగా కానీ లేదా మతానికి కానీ వాళ్ళ యొక్క ఫాలోవర్స్ కానీ మెప్పు పొందడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఈయన ప్రయాణం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్ళేటువంటి ప్రయాణాన్ని మనం గమనిస్తే కనుక మొట్టమొదటిగా హైదరాబాద్ అవుట్స్కట్స్లోనే ఆయన 2 టిన్నుల మద్యాన్ని తీసుకోవడం జరిగింది. అంటే కొంతమందికి వాళ్ళకి కొద్దిగా మనోభావాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఆయన మద్యం తాగరు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా చనిపోయిన వ్యక్తి గురించి బ్యాడ్గా మాట్లాడటం మన ఉద్దేశం కాదు. కానీ నిజంగా జరిగిన యథార్థాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈయన ప్రయాణంలో ముందుగా జగ్గయ్యపేట దగ్గర చిల్లకల్లు దగ్గర మొట్టమొదటిసారిగా ఆయనకి ప్రమాదం జరిగింది. సో ఆ ప్రమాదం నుంచి ఆయన లేచి మళ్ళీ తన ప్రయాణాన్ని బుల్లెట్ మీద కొనసాగించాడు. సో ఆ బుల్లెట్ నెంబరు, అతను హెల్మెట్ పెట్టుకుంది, డ్రెస్సు అన్నీ మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటనేది అర్థం కావట్లేదు. వాళ్ళు అలా చెప్పేసరికి ఇంతకుముందు అంటే సీసీ ఫుటేజ్ పక్కాగా ఉందని చెప్పేసి జనాలు నమ్మేసేవాళ్ళు. వాస్తవానికి ఇది యాక్సిడెంట్ అనేది నమ్మేవాళ్ళు ఈజీగా. ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ టెక్నాలజీ ద్వారా ఏమో చెప్పలేము, ఏఐ ద్వారా మార్ఫింగ్ చేశారా, ఇంకోట అని అనుమానం పడి జనాలు యొక్క ఆలోచనలు తప్పుడు మార్గంలో ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి కొద్ది జాగ్రత్తగా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే మొట్టమొదటిసారి ఆయన మనం చెప్పాం జగ్గయ్యపేట చిల్లకల్లు దగ్గర ప్రమాదం జరిగింది. ఆ తర్వాత వెంటనే కొద్ది దూరంలో ఉన్నటువంటి గొల్లపూడి వద్ద విజయవాడ దగ్గర కీసర దగ్గర యాక్సిడెంట్ జరిగింది. అది మనం చాలా క్లియర్గా చూసాము. ఆ లారీ యాక్చువల్ తగలేదు, లారీ పక్క నుంచి పోతూ ఆయన తూలిపోయి కింద పడిపోయాడు. అసలు కొద్దిగా అటు ఇటు అయితే తెరగాయ మించి లారీ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ యొక్క విజువల్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది మనకి. అప్పుడు రకం ఉన్నటువంటి ఒక ట్రక్ అతను వచ్చి ఆపి అతన్ని కూర్చోబెట్టాడు. అప్పటికే అతని చేతికి గాయం ఉంది. ఆ గాయాన్ని చూస్తే అంతకంటే ముందే పడ్డప్పుడు జరిగినటువంటి బ్లడ్ మరకలుగా ఆయన చెప్పడం జరిగింది. అది ఆయనతో కూడా మాట్లాడారు పోలీసు వాళ్ళు. సో తర్వాత గొల్లపూడి దగ్గర తూలుతున్నాడు. అది మనం చాలా క్లియర్ చూసాం. బండి నడపలేని పరిస్థితులు ఆయన ఉండటం, తూలుతూ ఉండటం, పెట్రోల్ బంక్ దగ్గర ఆగడం. ఆ పెట్రోల్ బంక్ దగ్గర మనకున్న సమాచారం ఏంటంటే 8 అన్నాడట. 8 లీటర్ల 800 రూపాయలు కొట్టాలనేది కూడా స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితులు ఆయన ఉన్నాడని చెప్పేసి ఆ యొక్క పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్తా ఉన్నారు. దాన్ని కూడా కొంతమంది యూట్యూబర్స్ కానివ్వండి, కొంతమంది ఈ మతాల్ని రెచ్చగొట్టేటువంటి ఉద్దేశంతో ఉందో మరి ఏ దురుద్దేశంతో కానీ తప్పుడుగా దాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా విజయవాడ దగ్గర ఎన్కే పార్కు దగ్గర అతను బండి నడపలేని పరిస్థితిలో ఉండటం, అక్కడ 3 గంటల పాటు ఆ పార్కులో విశ్రాంతి తీసుకున్నాడు ప్రవీణ్. సో అక్కడ దాని తర్వాత రాజమండ్రి సమీపంలో, రాజమండ్రి ఇంకా వస్తుంది అనగా 3-4 కిలోమీటర్స్ ఉందనగా దాదాపుగా ఇది ఏంటిది కొంతమూరు అనే విలేజ్ దగ్గర 70-80 కిలోమీటర్ల స్పీడ్, గంటకి స్పీడ్ తోటి ఆయన యొక్క వెహికల్ని టర్నింగ్ తిరగకుండా డైరెక్ట్గా వెళ్ళి రోడ్డు పక్కన ఉన్నటువంటి పొదల్లోకి వెళ్ళిపోవడం జరిగింది.
సో అది కూడా చూసిన సాక్షులు చెప్తున్నారు, వెనకాల ఉన్న కారు వాళ్ళు చెప్తున్నారు, ముందు ఒక వెహికల్ వెళ్ళింది, స్పీడ్గా వెళ్ళిపోయింది, పడిపోయింది, అది మేము చూసామనే విషయం వెనక వస్తున్నటువంటి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా చెప్పడం జరిగింది. ఇన్ని సాక్ష్యాలు ఇంత ఉండగా కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కేఏ పాల్ గారండి, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకొకళ్ళు కానీ వాళ్ళందరూ లేదు పోలీసులు ఏదో మాయ చేస్తున్నారు అని చెప్పే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో సొంత కుటుంబ సభ్యులు, అతని భార్య జెస్సికా కూడా దీన్ని రాజకీయం చేయకండి, నిజంగా క్రిస్టియానిటీ నమ్మేవాళ్ళు ఎవరు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయరు, ఇది కాదు, కరెక్ట్ కాదు, ఈ యొక్క ప్రభుత్వం చాలా వెంటనే స్పందించింది, చాలా ఫాస్ట్గా స్పందించి మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది, మేము ప్రభుత్వం మీద, పోలీసులు చేసేటువంటి పని మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము అని చాలా క్లియర్గా వీడియో రికార్డ్ చేసి పెట్టినా కూడా ఇంకా ఇలా మాట్లాడుతున్నట్టు మనం చెప్పాలి. అలానే కిరణ్ పగడాల, ఎవరైతే మన పాస్టర్ ప్రవీణ్ పగడాల వాళ్ళ సొంత బ్రదర్ అయినటువంటి కిరణ్ పగడాల కూడా దీనికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, అనవసరంగా దీన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి, మాకు ప్రభుత్వం మీద, ఈ పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, ఇప్పటికు వాళ్ళు ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది పక్కగా ఉంది మాకు, దయచేసి దీన్ని రాజకీయం చేయకండి, మతాలను రెచ్చగొట్టకండి అని చెప్పేసి కిరణ్ పగడాల కూడా వీడియో రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా నిన్న కూడా కేఏ పాల్ గారు నిజానికి ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు మత రెచ్చగొట్టేటువంటి, మతాలను రెచ్చగొట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. కళ్ళు తెరవండి పాల్ గారు, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాట్లాడండి. అలానే శ్యాంప్రసాద్ గారు కూడా గతంలో బహుశా మీకు అనుమానం ఉండి మీరు ఒక ప్రకటన చేయవచ్చు, కానీ మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్ మీరు మాట్లాడుతుంటే చాలా బాగా ఉంటుంది, చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు మీరు, ఏ ఒక్క మతాన్ని కూడా హర్ట్ చేయకుండా అందరినీ మీరు గౌరవిస్తూ చాలా లాజికల్గా మాట్లాడతారు మీరు, చాలా మంచి పాస్టర్గా నాకు మీ మీద గౌరవం ఉంది. అలాంటి మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి చనిపోయినప్పుడు అనుమానం ఉందని, ఇది కాదు రాంగ్గా చేస్తున్నారని చెప్పేసి ఒక మాట ఇచ్చేసి తర్వాత మీకు నిజం తెలిసినాక మళ్ళీ ఇంకో వీడియో చేయాలి, నాకైతే ఎక్కడ చేసినట్టుగా కనిపించలేదు. ఎవరైతే ఈ యొక్క డెత్ మిస్టరీ అని చెప్పేసి అన్నారో క్లారిటీ వచ్చిన తర్వాత అయినా ఇది క్లారిటీగా మీరు చెప్తే ఇటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి పటాపంచలు అయిపోయి కామన్ పీపుల్ దీని మీద ఒక కాదు అనేటువంటి ఒక భయాందోళన ఎవరైతే ఉన్నారో, ఇది అన్య మతాలు, వేరే మతాలు, మైనారిటీస్ మీద దాడులు జరుగుతున్నాయా అనేటువంటి విధంగా మాట్లాడటం, దాన్ని ఒక వర్గం, ఒక రాజకీయ వర్గం దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా నీచమైన రాజకీయాలు, నీచమైన మనస్తత్వాలుగా మనం అభివర్ణించవచ్చు. ఈ క్రమంలో నిజానికి మంచి విద్యావేత్త, ఎన్ఆర్ఐ అయినటువంటి ప్రవీణ్ పగడాల ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఇండియా వచ్చి ఇక్కడ ఏ విధంగా ఆయన బడుగు బలహీన వర్గాలను, మైనారిటీలని, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి ఏ విధంగా బోధన చేశారో మనం చూసాం. ఏది ఏమైనా కొంత కాంట్రవర్సీ మాటలు మాట్లాడినప్పుడు కూడా మహమ్మద్ గురించి కానివ్వండి, ఇతర దేవతల గురించి కానివ్వండి, ఆయన కొన్ని కాంట్రవర్సీ మాటలు మాట్లాడాడు. దానివల్ల ఆ వీడియోస్ మనకు బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది, స్టార్టింగ్లో అందరూ కూడా అనుకున్నారు ఇలా మాట్లాడటం వల్ల ఎవరైనా అతన్ని హత్య చేశారా అనేటువంటి అనుమానం కలిగే విధంగా యాక్చువల్గా ఆయన వ్యాఖ్యలు, కాంట్రవర్సీ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియో ఫుటేజ్ అన్నీ కూడా ఒక క్రమంలో మనం చూసినట్లయితే, రీసెంట్గా నిన్న కూడా చేశారు, అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అవన్నీ చూసిన తర్వాత ఎవరైనా సరే, ఏమాత్రం మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి ఎవరైనా కూడా ఇది 100% ప్రమాదము అనేసి నమ్మేటువంటి అవకాశం 100% ఉంది. సో ఇటువంటి రాజకీయాలని, చీపు రాజకీయాలని కూడా ప్రజలు గమనించాలి. సో ఈ యొక్క విధి ఎలా ఉందంటే, అతను కావాలని చావు నోట్లో తలకాయ పెట్టాడు అనే విధంగా ఈ యొక్క సంఘటన చూస్తూ అనిపిస్తుంది. ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లోనూ, సెల్ఫ్గా కుటుంబ పరమో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల ఆయనకి జీవితం మీద విరక్తి పుట్టి ఆ విధంగా అతిగా మద్యం సేవించడం. మనకున్న సమాచారం ప్రకారం, ఉన్న సీసీ ఫుటేజ్ ప్రకారం హైదరాబాద్లో ఒక 2 టిన్స్ సంబంధించినటువంటి మద్యం తీసుకోవటం, దాని తర్వాత సూర్యాపేట దగ్గర ఒక హాఫ్ బాటిల్ మద్యాన్ని కొనుగోలు చేయటం, దాని తర్వాత విజయవాడ దాటిన తర్వాత మళ్ళీ ఒక క్వార్టర్ మందుని తీసుకోవటం, ఇవన్నీ సేవిస్తూ ఆయన ప్రయాణం చేయడం అనేది ఎంతేదో డిస్టర్బెన్స్గా ఉన్నాడేమో అనేది మనకి కంప్లీట్గా తెలుస్తుంది. అది కూడా ఒకసారి పడిన తర్వాత బ్లడ్ వస్తున్న ట్రీట్మెంట్ తీసుకోకుండా, బైక్ని బాగు చేయించుకోకుండా, బైక్ హెడ్లైట్ పడిపోయి కింద ఎలాడుతూ ఉంటే దాన్ని తీసుకొని పైన కడదామండి, మీరు జర్నీ చేయలేరని చెప్పేసి ఒక వ్యక్తి అన్నా కూడా
ఆ వైర్తో తీసుకుంటానికి వెళ్తున్నా అండి, ఆ వైర్ తీసుకొచ్చి ఈ లైట్ని పైన కడితే మీకు అడ్డు రాకుండా మీరు జర్నీ చేయొచ్చు అని చెప్పినా కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆ కుర్రోడు ఆ వైర్ కోసం పోయి వచ్చేలోపుగా ఇతను వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి కూడా ఆ కుర్రోడు చెప్తున్నాడు. ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ప్రత్యక్ష సాక్షులు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, వెనకాల వచ్చే వెహికల్ డ్రైవ్ చేసేవాళ్ళు, ఇన్ని విషయాలు ఇంత కూలంకషంగా రిలీజ్ చేస్తున్నప్పటికి కూడా ఒక మత సంబంధించిన ఇష్యూ లాగా తీసుకొని మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ యొక్క వికృత చేష్ట చేసేటువంటి ఈ రాజకీయ మతోన్మాదుల్ని గమనించాలి. అందరూ కూడా సామరస్యంతో ఉండాలి. ఇంకా ముందు ముందు కూడా పోలీసు వాళ్ళు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మరిన్ని వీడియోలు రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎవ్వరు కూడా తొందరపడి దీని మీద ఒక పార్టీనో ఒక వ్యక్తినో దీనికి బాధ్యుని చేయొద్దు. అది 100% స్వయంకృత అపరాధమే ప్రవీణ్ మాత్రం. ప్రవీణ్ పగడాల చేసినటువంటి సొంత తప్పు వల్లనే అతని యొక్క ప్రమాదానికి గురి కావడం, మరణించడం జరిగిందనేది నాకున్నటువంటి జ్ఞానంతో నమ్ముతా ఉన్నాను. చూద్దాం, ఇంకా దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇంకేమైనా వివరాలు వస్తాయని చూద్దాము. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV. థ్యాంక్ యూ.